హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. ఈ దానిమ్మ చెట్టు అండి, గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది. అసలు ఇది దానిమ్మ చెట్టు లాగా లేదండి, షో ఫ్లవర్ చెట్టు లాగా నిండుగా పువ్వులతో నిండిపోయింది. ఇది ఒక 1 మంత్ నుంచి ఫస్ట్ 4 పువ్వులు వచ్చి రాలిపోయాయి. తర్వాత మళ్ళీ ఒక 2-3 వచ్చి రాలిపోయాయి. ఇప్పుడైతే చెట్టు నిండా పూత అంతా ఉంది, కానీ కాయలు మాత్రము ఎక్కువ నిలబడలేదండి. ఇక ఎన్ని పువ్వులు అటు ఇటు అంతా రాలిపోతున్నాయి. మళ్ళీ అన్నీ వేసాను, ఎరువులు అన్నీ వేసాను. ఇక్కడైతే ఒక కాయ చాలా రోజుల నుంచి నిలబడింది. కవర్ పెట్టేసానండి. వీడియో నేనే చేస్తున్నాను. ఒక చెట్టు ఇదండి, కవర్ కట్టేసాను అనమాట. ఒకవేళ రాలిపోతుందేమో అని. అంటే కొన్ని పిందెలు కూడా రాలిపోయాయి అనమాట స్టార్టింగ్లో. అయ్యో, పూతులు అసలు కదిలిస్తే పువ్వులు అన్నీ రాలిపోతున్నాయి. ఇది మాగి ఉంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులైంది. పింక్ రెడ్డిష్గా వచ్చింది. దీన్ని అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఒక ఇదండి 4 days అవుతుంది కాయలాగంటే దీనికి కూడా కవర్ వేసేసాను. అంటే ఇలాగన్నా నిలబడతాయేమో అని. ఎరువులు కూడా ఇస్తున్నాను బాగానే. చెట్టు అది నర్సరీ పాటేనండి. ఇది పెద్దదంటే 14 అనుకుంటున్నా. నర్సరీ పాటే, ఫ్రూట్స్ వేసే పాట ఇలానే వేసాను నేను. ఎన్ని పువ్వులండి, అసలు ఉంటే 50 పువ్వులు ఉంటాయి అన్నీ, అటు సైడ్ నుంచి ఇటువైపు వరకు. చెట్టు అయితే చాలా బాగా వస్తుంది. అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేయి కాపు బాగా నిలబడుతుందేమో. చక్కగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కిచెన్ వేస్ట్ వాటరే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి నేను. ఎరువులు అయితే ఎప్పుడైనా ఒకసారి ఇస్తున్నాను. కిచెన్ వేస్ట్ మాత్రం తప్పనిసరిగా వాడతానండి. థ్యాంక్ యూ.